మటన్లో చాలా వెరైటీస్ ట్రై చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఈ చింత చిగురు మటన్ ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. మటన్ అనుకున్నప్పుడల్లా చింత చిగురు మటనే కావాలి అనిపిస్తుంది. కడాయిలో ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్ని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఆయిల్ కొంచెం ఎక్కువగా పోసుకొని 2 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 2 లవంగం, అలాగే 1 బిర్యానీ ఆకు వేసి ఒక అరకిలో మటన్ వరకు శుభ్రంగా కడుక్కొని వేపుకోవాలి. దీనిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకుని కుక్కర్ లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ కుక్ అయ్యే లోపు సేమ్ కడాయిలో 1 కప్ ఆనియన్స్, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగాక మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, అలాగే ఉడికించుకున్న మటన్ కూడా వేసేయాలి. మటన్ ఉడుకుతూ ఉన్నప్పుడే ఒక చిన్న టమాటోని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో 1 స్పూన్ కారం, అలాగే ఒక 50 గ్రాముల చింత చిగురుని మంచిగా మిక్సీ పట్టుకొని మటన్ లో వేసేస్తే మన మటన్ చింత చిగురు కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.